నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మేడిగడ్డ ఒక హైలైట్ పాయింట్. మరోవైపు దాని చుట్టూతానే ఇవాళ తెలంగాణ రాజకీయం కూడా హీట్ ఎక్కుతుందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎమ్మెల్యేల బృందం పర్యటన అనంతరం కూడా కొంత మాటల తూటాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇవాళ పేలుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కుంగిపోయినటువంటి మేడిగడ్డలో నీళ్లు ఎలా నింపుతారో అని కూడా బీఆర్ఎస్ నేతలు వచ్చి చూపాలని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొంత కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సో ఇక మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయడం సాధ్యమేనని ఇంజనీర్లు చెప్తున్నట్లుగా కూడా హరీష్ రావు చెప్తూ, మరోవైపు సీఎం రేవంత్కి చేయడం చేత కాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలో అనేది ఇవాళ హరీష్ రావు సూచిస్తున్నారు. సో ఆయన రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేస్తారంటూ కూడా హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు ప్రధానంగా కొంత హాట్ టాపిక్గా అవుతున్నాయి. మరోవైపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో హరీష్ రావుని ఏకి పడేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైన కొంత బురద రాజకీయాలు మాని మేడిగడ్డ అనే అంశం పైన గతంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ ప్రభుత్వం మేడిగడ్డను ఏమీ చేయలేకపోయింది, ఇప్పుడు ఆ చేసినటువంటి దానిని వాళ్ళు తీసుకెళ్లి చూపిస్తే దాని మీద మరొకసారి నేను సీఎం అయితే పునరుద్ధరిస్తాను అని కూడా దాని మీద దృష్టి పెడతానంటూ కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి వ్యాఖ్యలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తిప్పి కొడుతున్నారు. మరోవైపు రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు మామూలు అని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు 9 నెలల అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ నేతలు కూడా ప్రభుత్వంపై ఎంత స్థాయిలో ఇవాళ ప్రత్యక్షంగా కొంత ఇబ్బంది పెడుతున్నారనే అంశాన్ని కూడా కొంచెం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టును నీళ్లు లేకుండా చేశారంటూ కూడా అదే పనిగా తప్పుపడుతున్నటువంటి గులాబీ నేతలకు సీఎం రేవంత్ ఒక సవాల్ విసరడం కూడా మనకు అసెంబ్లీ వేదికగా చూసిందే. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీఎం రేవంత్ మంత్రులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఫైర్ అవుతోంది. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు తమ పైన బురద జల్లే ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతున్నట్టు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడినా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయనంటూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ చెప్తారు. మరి ముఖ్యంగా హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగునీరు సాగునీరు ఇచ్చినట్టు కూడా చెప్పినటువంటి హరీష్ రావు ఆ ప్రాజెక్టుకు అందించినటువంటి ఫలాల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, దానివల్ల ఎలాంటి లాభం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తున్నట్లు కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి వాటల్లో వాస్తవం ఎంత అనేది కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు మీకు చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పగించుకోండి అంటూ కూడా రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని వారు హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. నాకు చేత కాదని రేవంత్ రెడ్డి చెప్తే హరీష్ నువ్వు చెయ్యి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఆ పని చేసి చూపిస్తా అంటూ కూడా ఆయన సవాల్ని స్వీకరించినటువంటి పరిస్థితి. సో ఇక నాకు బాధ్యత తీస్తానంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అంటూ కూడా హరీష్ రావు నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి, ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాళేశ్వరంలో తాము ఎలాంటి తప్పులు చేయలేదని కూడా హరీష్ రావు మాటలు చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కావాలనే ఈ తరహా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతోంది, మేడిగడ్డ అంశంలో రైతులకు అన్యాయం జరుగుతుందనేది కూడా ప్రధానంగా హరీష్ రావు చేస్తున్నటువంటి మాటలు. సో ఇక ఈ విషయాన్ని అటు ఉంచితే అటు తిప్పి తన ముఖ్యమంత్రిని చేయాలని కూడా హరీష్ రావు అడగటం ఏంటి అనేది కూడా ఇవాళ ప్రస్తుతం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపాలని తమకు అధికారం ఇవ్వాలని రేవంత్ రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ జాతిపితను సీఎంను చేయాలన్న మాటను హరీష్ నోటి నుంచి రావాలే కానీ ఇలా ఆయన్ని సీఎం చేయటం ఏంటి అనేది కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రశ్నగా మారింది. మరోవైపు కేసీఆర్ను పొగిడితే ఏ సందర్భాన్ని విడిచిపెట్టకుండా గులాబీ పార్టీ కొంత థంబ్ రూల్ను హరీష్ మిస్ అవ్వడం ఒక ఎత్తు అయితే తనను సీఎం చేయాలంటూ హరీష్ రావు చేసినటువంటి మాటలు పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి నేపథ్యం ఖచ్చితంగా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ తరహా మాటలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంత అంతర్మదనం మొదలైంది. మరోవైపు హరీష్ మాటల్లో వచ్చినటువంటి మార్పు పైన గులాబీ బాస్ కొంత మరింత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చర్చ ఉంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీ చిట్చాట్లో భాగంగా మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఖచ్చితంగా హరీష్ రావు కల్వకుంట్ల కుటుంబంలో ఇవాళ కుంపటి పెడుతున్నారు, ఖచ్చితంగా కూడా ఈయన సీఎం అవ్వాలి అంటే మరి ఖచ్చితంగా మరి ఉన్నటువంటి కేటీఆర్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తారు. మొత్తం మీద హరీష్ రావు చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిప్పుకొడుతుంది. మరోవైపు నెటిజన్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల్లో మీరే ప్రభుత్వంలో ఉండి అప్పుడేం చేయక ఇప్పుడు మాకు మళ్ళొకసారి అధికారం ఇస్తే మేము మళ్ళీ చేస్తామంటూ ముందుకు వస్తున్నటువంటి మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చేత కాదని కాదు, కానీ అక్కడ జరిగినటువంటి తప్పిదాన్ని ప్రజలకు ఎత్తి చూపించే భాగంగా మాత్రమే ఇవాళ మేడిగడ్డకు మొత్తం ఎమ్మెల్యేల బృందాన్ని తీసుకెళ్లినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద కొంత హరీష్ రావు మరొకసారి ఖచ్చితంగా కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక ఇప్పుడు అధికారం ఇస్తే నేను చేస్తా అంటాం మాత్రం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలు మరొక్కసారి పెద్ద ఎత్తున తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.